హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అనబడేటి ఒక పక్క రాష్ట్రపు డీసీఎం పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడికే పోవాలని అన్నాడని కొన్ని పోస్టులు చూసినాం, సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసినాం. నిజానికి పాకిస్తాన్కి సపోర్ట్ అని ఎవరు అనలేదు, అనరు కూడా. అక్కడ ఉన్న సామాన్య ప్రజల మీద శత్రుత్వం లేదన్న అభిప్రాయాన్ని పాకిస్తాన్ సపోర్ట్ అని అనుకునే విధంగా కావాలనే మాట్లాడిండు ఆయన. జనసేన నిజమైన సైన్యం కాదు, జన సైనికులు బోర్డర్ దాకా వెళ్ళి ఫైట్ చేసేది లేదు. పుల్వామా అటాక్లో మరణించిన వాళ్ళకి అమరత్వం హోదా ఇవ్వని ఇప్పటి ప్రభుత్వం 99లో జరిగిన కార్గిల్ వార్ సమయంలో సైనికుల శవపేటికలలోనే స్కామ్కి పాల్పడ్డ పార్టీ యుద్ధం అనే పదాన్ని ఎంత తక్కువ స్థాయిలో అయినా వాడుకుంటుందని, యుద్ధం వస్తే లక్షల కోట్ల పెనుభారం మళ్ళీ దేశ ప్రజల మీద పడుతుందని ఆయనకు అర్థం కాదు పాపం. పాకిస్తాన్ ప్రజలు అడుక్కు తినడం పక్కన పెట్టండి, ఆయన మద్దతిచ్చే పార్టీ పుణ్యమా అని ఆల్రెడీ అడుక్కు తినే స్టేజ్లోనే సగం జనం బతుకుతున్నారు. ఆ పేదరికంలో జనసేన కార్యకర్తలు సంపాదించిన సగం ట్యాక్స్ల రూపంలో కడతనే ఉన్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా పక్క దేశాన్ని ప్రేమిస్తున్నట్టే అనే మీ చిన్న స్థాయి ఆలోచనను పక్కన పెట్టండి. అందరూ వేరే దేశం అమ్మాయిని పెళ్లి చేసుకొని మరో దేశంలో బిడ్డల్ని చదివించేంత శక్తి ఉన్న వాళ్ళు కాదు ఆయనలాగా. ఎవరు తమ దేశం మరింత ఆర్థిక భారంలో మగ్గిపోవాలని కోరుకోరు, అలాగని రక్షణ వద్దని అనరు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే యుద్ధాన్ని, సైనికుల మరణాలని రాజకీయాలకు వాడుకునే చేష్టలని, అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడికే పోవాలని చేసే వ్యాఖ్యల లాంటి వాటిని వ్యతిరేకిస్తారంతే. మీకు ఎవరైతే చెప్పారో, మీకు ఎవరైనా చెప్పినారో లేదో, యుద్ధం అంటూ వస్తే అణ్వాయుధాలు వాడితే ఆ రేడియేషన్ ప్రభావం మన దేశం మీద పడుతుందనే విషయం. అమెరికా ఆఫ్ఘన్ యుద్ధ ప్రభావం మన దేశంలోనే హర్యానా వరకు పంటల మీద ప్రభావం చూపించింది. ఇప్పటికీ మనం గ్యాస్, పెట్రోల్ వంటి వాటి కోసం మీ అత్తగారి దేశమైన రష్యా మీదనే ఆధారపడి ఉన్నాం. నెలకి 25, 30, 40 వేలతో బతుకుతున్న జనాలని యుద్ధ సెస్ పేరుతో మళ్ళీ చావగొడుతున్నారన్న భయం మాది. ఇంకోసారి మళ్ళీ వినండి ఏపీ డీసీఎం గారు, యుద్ధాన్ని వ్యతిరేకించడం అంటే శత్రువుకి మద్దతు ఇవ్వడం కాదు. సో మీరు అది అర్థం చేసుకొని స్టాప్ రిలీజియస్ పాలిటిక్స్ డియర్ డీసీఎం గారు.